రైట్. ఇప్పటిదాకా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. విశేషస్యాపి సామ్యే ఉమ్. ద్వయోర్పాదాన్ ద్వయోర్వోపాదానే అంటే ద్వయోర్వా ఉపాదానే. ద్వయోః ఉపాదానే శ్లేషః. ద్వయోః వా ఉపాదానే. ద్వయోః వా ఉపాదానే శ్లేషః. విశేష్యస్యాపి సామ్యే. ఇంతకు ముందు ఏం చెప్పాడంటే సమాసోక్తి అలంకారంలో విశేషణ సామ్యం అంటే ప్రకృతానికి అప్రకృతానికి సమానమైనటువంటి విశేషణాలు వర్తించేటట్లయితే ఆ ప్రకృతం నుంచి అప్రకృతం యొక్క అప్రకృత వ్యవహార స్ఫూర్తి కలిగితే అది సమాసోక్తి అనే సమాసోక్తి అలంకారం అదే చెప్పున్నాడు ఇంతకుముందు. ఇప్పుడు అదే విశేష్య భావాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అంటే మధ్యలో పరికరం వచ్చినాను అంటే అది విశేషణాల తలకు విచ్చిత్తిని ఆశ్రయించి ఉన్నటువంటి అలంకారం కాబట్టి పరికరాన్ని సమాసోక్తి వెనకాలే చెప్పాడు. అందరూ అదే చేస్తారు ఇంచుమించుగాను. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం చెప్తున్నాడు అంటే విశేష్యస్యాపి సామ్యే. విశేష్యస్య అపి అంటే విశేష్యాలకి కూడా అంటే ఏమిటి విశేషణాలకి మాత్రమే కాకుండా విశేషణ సామ్యం ప్రకృతానికి అప్రకృతానికి సమానంగా ఉండేటువంటి విశేష్యాలు కూడా సమానమైతే అంటే వాటి విషయంలో కూడా సమానత్వం ఉంటే ద్వయోర్వా ఉపాదానే అంటే అంటే ఏమిటి రెండు అంటే ఇక్కడ విశేషణాలు చెప్తున్నాడా విశేష్యాలు చెప్తున్నాడా అంటే విశేష్యాలనే చెప్తున్నాడు. ఓకే, విశేషణ శబ్దం ఎట్లాగూ మనకి ప్రకరణం అదే కాబట్టి అది అనువృత్తం అయిపోతుంది. ఈయన స్పష్టంగా ముఖత చెప్పినటువంటి మాట ఏమిటి అంటే విశేష్య శబ్దమే. సో కాబట్టి ద్వయోర్వా ఉపాదానే అంటే ప్రకృతాలైనటువంటి విశేషాలు అంటే విశేషాల్ని కాదు, ప్రకృతమైన విశేషము అప్రకృతమైన విశేషము రెంటినీ కూడా ఉపాదాని చెప్పినా అవి ఆ రెండు కూడా చెప్పబడినా కూడా శ్లేషాలంకారం. తర్వాత చదవండి. కేవల విశేషణ సామ్యం సమాసోక్త ఉక్తం విశేష్య యుక్త విశేషణ సామ్యం అధికృత్య ఇదముచ్యతే. తత్ర ద్వయోః ప్రాకరణికయోరా అది ఇట్లాంటి వాక్యాలని స్ప్లిట్ చేయడం అలవాటు చేసుకోవాలండి. అప్రాకరణికయోః ప్రాకరణిక అప్రాకరణికయోః వా శ్లిష్ట శబ్దోపనిబంధే శ్లేషః. తత్రాద్యం ప్రాకారద్వయం ప్రకారద్వయం విశేష్య సామ్యే ఏవ భవతి. తృతీయస్తు ప్రకారః విశేషణ సామ్యే ఏవ భవతి. విశేష్యస్యాపి సామ్యే తదర్థ ప్రకరణాదీనా అర్థ ప్రకరణాదీనా వాచ్యార్థ నియమే ఒక్క నిమిషం అండి. ప్రకారాదీన వాచ్యార్థ నియమే అర్థాంతర అవగతి అర్థ ధ్వనేర్విషయః స్యాత్. అద్యేషు ప్రకారద్వయే ద్వయోః అపి అర్థయోః వాచ్యార్థత్వం వాచ్యత్వం అత ఏవ ద్వయోః ఉపాదానే ఇతి తృతీయ ప్రకార విషయత్వేనోక్తం. విశేష్యస్యాపి సామ్యే ఇతి తు శిష్ట ప్రకారద్వయ విషయం క్రమేణ యథా. రైట్. కేవల విశేషణ సామ్యం సమాసోక్త ఉక్తం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా,
కేవలం ప్రకృతానికి అప్రకృతానికి విశేషణాలు సమానంగా వర్తించటము, దానివల్ల విశేషణ సామ్యం ఉండటం వల్ల ప్రకృతం నుంచి అప్రకృతార్థ ప్రతీతి కలగడము, అప్రకృత అర్థ ప్రతీతి కాదు, అప్రకృత వ్యవహార ప్రతీతి అంటేనే సమాసోక్తి అనేటువంటిది ఖచ్చితంగా తేలుతుంది అనమాట అలంకార పనికి. ఇది ఎక్కడ చెప్పాడు? సమాసోక్తి అనేటువంటి అలంకారంలో చెప్పాడు. ఇప్పుడు విశేష్యయుక్త విశేషణ సామ్యంతు అధికృత్య ఇదం ఉచ్యతే. ఇదం అంటే ఈ ఈ సూత్రము లేదా ఈ అలంకార, ఇదం అనేటువంటి నపుంసకలింగ శబ్దం చెప్పాడు కాబట్టి అది అలంకార అనేటువంటి పుంలింగ నిర్దేశానికి అది అది సరిపోదు. కాబట్టి ఇదం ఉచ్యతే అంటే ఈ మాట చెప్పబడుతోంది లేదా ఈ సూత్రం చెప్పబడుతోంది. దేన్ని ఎందుకు ఏం చెప్పబడుతోంది అంటే విశేష్యయుక్త విశేషణ సామ్యం అధికృత్యత్తు ఇదం ఉచ్యతే. అంటే విశేష్యంతో కూడి ఉన్నటువంటి విశేషణాల యొక్క సామ్యం అంటే విశేషణాల్లో మాత్రమే కాకుండా విశేష్యాలలో కూడా సామ్యం ఉండడం, దాన్ని అధికృత్య దాన్ని ఉద్దేశించి దాన్ని విషయంగా చేసుకుని ఇదం ఉచ్యతే ఈ సూత్రం చెప్పబడుతుంది. తత్ర ద్వయోః ప్రాకరణికయోః అప్రాకరణికయోః ప్రాకరణికయోః అప్రాకరణికయోః ప్రాకరణికాప్రాకరణికయోః వా శ్లిష్ట శబ్దోపనిబంధే శ్లేషః. ఇప్పుడు దీంట్లో ద్వయోః ప్రాకరణికయోః రెండు అంటే ఏమిటి? చెప్పబడేటువంటి విశేషణాలు విశేషాలు రెండు కూడా ప్రాకరణికయోః ప్రాకరణికాలైనా లేదా అప్రాకరణికయోః రెండు అప్రాకరణికాలే అయినా లేదా ప్రాకరణిక ప్రాకరణికయోర్వా ఒకటి ప్రాకరణికము ఒకటి అప్రాకరణికము అయినా శ్లిష్ట శబ్దోపనిబంధే అవి శ్లిష్టమైనటువంటి శబ్దాల చేత ఉపనిబంధే ఆ శబ్దాలతో పొందుపరచబడితే, ఉపనిబంధే అంటే దాంట్లో గ్రథితమైతే అవి శ్లేష. ఇప్పుడు ఈ ప్రాకరణిక అప్రాకరణిక శబ్దాలు మీకు అందరికీ అవగాహన ఉన్నాయా లేదా? అది చెప్పండి ముందర నాకు ఎవరో ఒకళ్ళు. ఉన్నాయి మేడం. ఉన్నాయి మేడం. ప్రాకరణికము అంటే ప్రకృతము ప్రస్తుతము, అప్రాకరణికము అంటే అప్రస్తుతము అప్రకృతము. అదే ప్రకరణం అంటే ఏమిటంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సంగతి. ఈ ప్రకరణానికి సంబంధించింది ప్రాకరణికము. అంటే ఇప్పుడు మనం ఒక నాయిక తాలూకు సౌందర్యాన్ని వర్ణిస్తున్నాం అనుకోండి, మనకి ప్రకరణం నాయిక, ఆ నాయిక సౌందర్యవర్ధనం ప్రాకరణికం. సింపుల్, రైట్? సో కాబట్టి రెండూ ప్రాకరణికాలే అయినా రెండూ అప్రాకరణికాలే అయినా ఒకటి ప్రాకరణికము ఒకటి అప్రాకరణికము అంటే ఏమిటనమాట? మూడు రకాలైనటువంటి ప్రకారాలు, మూడు రకాలైన భేదాలు కనిపిస్తున్నాయి మనకి శ్లేషాలంకారంలో. తత్ర ఆద్యం ప్రకారద్వయం విశేషణ విశేష్య సామ్యే ఏవ భవతి. అంటే రెండు ప్రాకరణికాలు కావడం కానీ రెండు అప్రాకరణికాలు కావడం కానీ ఇది ఎట్లా జరుగుతుంది అంటే విశేషణాలు విశేష్యాలు ఇవి అంటే వర్ణించబడేటువంటి ఎక్కడైనా సరే ఈ శ్లేషని ఎందుకు చెప్తారండి? దేన్నన్నా వర్ణించడానికి చెప్తారు. దేన్నన్నా వర్ణించేటప్పుడు మనం ఇక్కడ వర్ణించదలుచుకున్నటువంటి వస్తువు ఒకటి ఉంటుంది, పైగా ఇంకొక మాట ఏమిటంటే శ్లిష్ట అంటే ఇలా ఇలా క్లోజ్డ్ గా ఒకదాన్నొకటి పట్టుకుని ఉన్నా. ఓకే, ఆశ్లేషము అంటే కౌగలింత మనకి తెలుసు కదా. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళనొకళ్ళు ఇలా క్లోజ్ గా పట్టుకుంటే అది శ్లేష అవుతుంది, ఆ శ్లేషం. ఓకే, కాబట్టి ఇక్కడ శ్లేషలో మనకి ఖచ్చితంగా రెండర్థాలు ఉండాల్సింది. ఓకే, ఆ ఉండేటువంటి రెండర్థాలు ప్రాకరణికాలు కావడం లేదా రెండర్థాలు అప్రాకరణికాలు కావడం, ఇట్లాంటి ఆద్యమైన ప్రకారద్వయము విశేషణ విశేష్య సామ్యే ఏవ భవతి. అంటే విశేషణాలు విశేష్యాలు రెండు కూడా సమానం అయితే అంటే ఏమిటి? రెండు అర్థాలలో ప్రయోగించబడేటువంటి విశేషణాలు విశేష్యాలు ఏదైతే ఉన్నాయో అంటే ఈ అర్థానికి సంబంధించినవి ఈ అర్థానికి సంబంధించినవి రెండు సమానం అయితే, రెండు సమానం అయ్యి రెండు ప్రకృతాలే అయితే ఒక ప్రాకరణిక శ్లేష, రెండు అప్రకృతాలే అయితే రెండు అప్రకృతాలు ఎప్పుడవుతాయి? ఈ కవి వర్ణించదలుచుకున్నటువంటిది వేరే విషయము. ఓకే, ఈ అంటే అంటే ఒక నాయిక యొక్క సౌందర్యమే అనుకుందాం,
ఆ నాయిక యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఆయన దానికి విశేషణాలు విశేష్యాలు ఏవైతే వాడతారో ఆ, దానికి ఉపమానంగా దేన్నైతే చెప్తాడో, అంటే నాయిక యొక్క సౌందర్యాన్ని వర్ణించదలుచుకున్నాడు, దానికి ఒక ఉపమానాన్ని ఆయన అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ ప్రజెంట్ చేస్తున్నటువంటి ఉపమానంలోంచి రెండు అర్థాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు రెండు ఏమవుతాయి? రెండింటిలో ఏదైనా ప్రాకరణికం అవుతుందంటే ఎంత మాత్రం కాదు. ఎందుకని? కవి వర్ణించదలుచుకుంది నాయిక యొక్క సౌందర్యాన్ని, కానీ అందులోంచి వచ్చే ఆ ఉపమానంలోంచి వచ్చేటువంటి రెండు వేరే వేరే అర్థాన్ని కాదు. కాబట్టి రెండు అప్రాకరణికాలు అవుతాయి. రైట్. విశేషణ విశేష్య సామ్యం ఉండి ఆ రెండు ప్రకృతాలే అవడం ఒక భేదము, రెండు అప్రకృతాలే అవడం ఒక భేదము. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత తృతీయస్తు ప్రకార విశేషణ సామ్యే ఏవ భవతి. మూడో ప్రకారం ఏదైతే ఉందో, అంటే మూడో ప్రకారం ఏమిటి? ఒకటి ప్రకృతము ఒకటి అప్రకృతం కావడం అనేటువంటి భేదం ఏదైతే ఉందో, అక్కడ విశేషణాలు మాత్రమే సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అలంకారం వస్తుంది. ఎందుకని అంటే విశేష్యస్యాపి సామ్యేతు అర్థ ప్రకరణాదిన వాచ్యార్థ నియమే అర్థాంతరావగతి ధ్వనిర్విషయః స్యాత్. విశేష్యం కూడా సమానమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒకే శబ్దము ఒక శబ్దాన్ని చెప్పి గతార్థం ఒక అర్థాన్ని చెప్పి గతార్థం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అర్థం దాంట్లోంచి రాదు. రాకపోయేటట్లయితే అంటే శబ్దం ఇప్పుడు దీనికి ఒక శబ్దానికి అభిధ అనేటువంటి శక్తి ఉంటుంది కదా, ఆ వాచక శక్తి ఏదైతే ఉందో అది ఒకసారి పనిచేయంగానే ఇంకా ఆగిపోతుంది, ఇంకా మళ్ళీ రాదది. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ విశేష్యస్యాపి సామ్యేతు అర్థ ప్రకరణాదిన వాచ్యార్థ నియమి. ఇప్పుడు ఆ శబ్దాల తలుపు అర్థము, అక్కడ ఉన్నటువంటి ప్రకరణము అంటే సందర్భము, ఈ రెండింటిని బట్టి ఆ ప్రకృతార్థము ఏదైతే ఉందో ఆ ప్రకృతార్థాన్ని చెప్పి ఆ శబ్దాలన్నీ అవి గతార్థమైపోతాయి. అయిపోవడం అంటే ఏంటంటే గతమైపోయిన అంటే పూర్తయిపోయిన అర్థం ప్రయోజనం కలిగినటువంటివి అవుతాయి అన్నమాట. ఇంగ్లీష్ లో డన్ విత్ అంటాను చూసారా, అది గతార్థ శబ్దానికి అర్థం. రైట్. అట్లా అర్థ ప్రకరణాదులతోటి వాచ్యార్థము నియమించబడితే, అంటే ప్రకృతార్థంలోనే అది రెస్ట్రిక్ట్ చెయ్యబడితే అర్థాంతరావగతికి దాంట్లోంచి వచ్చేటువంటి ఇంకొక అర్థం తలుపు అవగతి ఏమవుతుందంటే అది వాచ్యార్థం కాదు. వాచ్యార్థం తలుపు లెవెల్ని దాటి పైకి వెళ్ళి అది ధ్వని అయిపోతుంది. ఓకే, రెండో అర్థం తలుపు ప్రతీతి ఏదైతే కలుగుతుందో అది ధ్వని అయిపోతుంది అనమాట. కాబట్టి ధ్వని అందుకోసమే స్పష్టంగా క్లియర్ గా చెప్తారు ఏంటంటే శ్లేషలో వచ్చేటువంటి అర్థాలు రెండు అర్థాలు ఏవైతే వస్తాయో రెండు అర్థాలు కూడా వాచ్యార్థాలే కానీ వ్యంగ్యార్థాలు కావు. ఎందుకంటే వ్యంగ్యార్థం గనక అయినట్టయితే అది అలంకారం లెవెల్లో ఉండదు, అది ధ్వనికి విషయం అయిపోతుంది అనమాట. ఆద్యేతు ప్రకారద్వయే ద్వయోరప్యర్థయో వాచ్యత్వం. మనకి అర్థమైపోయింది కదా, మొదటి ప్రకార ద్వయంలో రెండు ప్రకరణాదులు ప్రాకరణికాలైన రెండు అప్రాకరణికాలైన రెండర్థాలు వాచ్యాలే అవుతాయి. అతయేవ ద్వయోర్వా ఉపాదానే ఇది తృతీయ ప్రకార విషయత్వేన ఉక్తం. అందుకోసమని అంటే ఈ రెండు విశేషణ విశేషాలు రెండు సమానంగా ఉండటము, ఒకటి ప్రాకరణికం కావడం ఒకటి అప్రాకరణికం కావడం అనే అంటే దాంట్లో వచ్చేటువంటి ప్రకారాల్లో ఒక దాంట్లో రెండు ప్రాకరణిక అర్థాలే ఉంటాం, రెండు అప్రాకరణిక అర్థాలే ఉంటాం. ఈ రెండింట్లోనూ విశేష్యస్యాపి సామ్యే అనేటువంటి సూత్ర భాగం సరిపోతుంది. కానీ ఒకటి ప్రాకరణికము ఒకటి అప్రాకరణికము కావడం అనేటువంటి దాంట్లో విశేష్యస్యాపి సామ్యే సరిపోదు సూత్రం. అందుకోసం అని ద్వయోర్వా ఉపాదాని అంటే ప్రాకరణికమైన అప్రాకరణికమైన ఈ విశేషణాలు రెండూ చెప్పబడితే ఒక నిమిషం, ద్వయోర్వా అంటే దానికి ఏమని చెప్పుకోవాలి అర్థం? ఒక నిమిషం. ప్రకృత అదే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్. ప్రకృతాప్రకృతగతమైనటువంటి విశేషణాలు రెండు కూడా ఉపాదాని. విశేషణాలు మాత్రమే చెప్పబడతాయి, అక్కడ విశేష్యం చెప్పబడదు.
ఓకే, అట్లా ఉంటే అది తృతీయ ప్రకారానికి విషయంగా చెప్పబడింది. విశేష్యస్యాపి సామ్యేతు శిష్ట ప్రకార ఆ ద్వయ విషయం. ఇంకా విశేష్యాలు కూడా సమానంగా కావడము అనేటువంటిది శిష్ట అంటే మిగిలినటువంటి మొదటి 2 ప్రకారాలు ఉన్నాయి కదా, వాటికి విషయం అవుతుంది. క్రమేణ యథ మనకి ఇలా ఎంత చెప్పుకున్నా కూడా గందరగోళంగానే ఉంటుంది. దాన్ని మనం దీంట్లో అంటే ఉదాహరణలు చూసుకుని వాటిలో సమన్వయం చేసుకుంటే అప్పుడు క్లారిటీ వస్తుంది అన్నమాట పూర్తిగా మనకి. రైట్, చదువుతారా? శ్లోకం చదువుతారా? ఇంకోళ్ళు ఎవరైనా చదువుతా ఉన్నా చదవండి, మీ ఇష్టం. చదవను మేడం. చదవండి. येन ध्वस्तमनोभवेन बलिजित्कायः पुरा स्त्रीकृतो उद्धृत्त भुजङ्गहारवलयो गङ्गां च यदि यो अधीधरत् यस्याहुः शशिमत् शिरोहरः इति स्तुत्यं च नामामराः पायात् स स्वयमन्धकक्षयकरः त्वां सर्वदो माधवः. ఓకే. येन ध्वस्तमनोभवेन बलिजित्कायः पुरा स्त्रीकृतो यश्चोद्वृत्तभुजङ्गहारवलयो गङ्गाञ्च योधीधरत् यस्याहुः शशिमच्छिरोकर इति स्तुत्यञ्च नामामराः पायात् स स्वयमन्धकक्षयकरस्त्वां सर्वदो माधवः. त्वां सर्वदो माधवः पायात्. త్వాం నిన్ను, పాయాత్ రక్షించుకాక. ఎవరు రక్షించుకాక? మనం ఫస్ట్ సర్వదః మాధవః అనేటువంటి పక్షం తీసుకుందాం. ఓకే, సర్వదః మాధవః, సర్వదః ప్లస్ మాధవః సంధి చేస్తే సర్వదో మాధవః అవుతుంది, విసర్గ సంధి అవుతుంది. ఓకే, సర్వదః సమస్తమైనవి ఇచ్చేటువంటి వాడైన, అంటే మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక అల్లా తీర్చేవాడైనటువంటి మాధవ. మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి ధవ భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు త్వాం పాయాతి నిన్ను రక్షించుగాక. ఈ నారాయణుడు ఎలాంటి వాడు? ఏన ధ్వస్తం అనహ అభవేన. ఆ భవేన అంటే భవము అంటే ఏమిటి? చావు పుట్టుక అనేటువంటి సంసారం. మనకి శంకరాచార్యుల వారు చెప్పారే, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని చెప్పి. అట్లాగా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం, మరణిస్తూ ఉండడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, ఈ చక్రం ఏదైతే ఉందో దాన్ని భవము అని చెప్తారు. దాన్నే భవసాగరము అంటారు కదా మన వాళ్ళు, అదనమాట. ఆ చావు పుట్టుక అనేటువంటి ఈ సైకిల్ అనే దానికి అతీతుడైనటువంటి వాడు, అదేది తనకి లేనటువంటి వాడు అభవ, భవము లేనివాడనమాట. ఆ అభవుడైనటువంటి ఏ శ్రీమన్నారాయణుడి చేత అనహ ధ్వస్తం. అనహ అంటే ఏమిటి? ఒక బండి, శకటాసురుడు ధ్వస్తం, అనహ ధ్వస్తం అంటే బండి విరక్కొట్టబడిందో, అంటే శకటాసురుడు ఎవరి చేతనైతే చంపబడ్డాడు. ఆ తర్వాత బలిజిత్కాయ పురా స్త్రీకృత. బలిజిత్ అంటే బలిని జయించినటువంటి కాయ, తన శరీరము పురా పూర్వము స్త్రీకృత స్త్రీగా చెయ్యబడిందు, అంటే మోహిని రూపంలోకి మార్చుకొనబడిందు. అంటే బలిని జయించడానికి ఏం చేశాడు? పూర్తిగా ఒక వామనుడైనటువంటి పిల్లవాడుగా బలి దగ్గరికి వెళ్ళి ఆయన్ని వరం అడిగి ఆయన జయించాడు. అవునా? అట్లాంటి అంటే తన తాలూకు అభవమైనటువంటి అంటే చావు పుట్టుకలు అనేటువంటివి లేని తాను ముందర ఒక పిల్లవాడుగా పుట్టాడు, ఈ బలిని జయించాడు. మళ్ళీ ఏం చేశాడు? ఆ పిల్లవాడుగా చిన్న
పొట్టి పిల్లవాడుగా ఉన్నటువంటి తన రూపాన్ని మళ్ళీ స్త్రీగా మార్చుకున్నాడు. మోహిని అవతారంలో మళ్ళీ స్త్రీగా మార్చుకున్నాడు. బలిజిత్ కాయ, బలిని జయించినటువంటి తన యొక్క శరీరము పూర్వము అంటే ఇప్పుడు ఈ దేవదానవులు క్షీరసాగర మథనం చేసినటువంటి సమయంలో స్త్రీకృత, స్త్రీగా చేసుకోబడిందో. యశ్చ ఉద్వృత్త భుజంగ అరవలయ గంగాంచ యః అదీధరత్. ఓకే, యశ్చ ఇంకా ఎవడు ఉద్వృత్త, ఉద్వృత్త అంటే వాడికి ఒక హద్దు అదుపు ఏమీ లేకుండా ఉన్నటువంటి, ఏమాత్రము కట్టడి లేకుండా ఉన్నటువంటి భుజంగ పాముని అది హింసించాడు. హా శబ్దానికి చంపాడు అని అర్థం చెప్పుకోకర్లా, హింసించాడు అంటే వాడిని బాధించాడు. బాధించి ఆ కాళీయ సరస్సుని వదిలిపెట్టి ఆ సముద్రంలోకి వెళ్ళిపోయేటట్లుగా చేశాడు. సో యశ్చ ఉద్వృత్త భుజంగ అరవలయ. అర అంటే ఏమిటంటే ఆ చక్రాన్ని వలయ ఆయుధంగా ధరించాడు. ఓకే, చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడు. భుజంగ అరవలయ గంగాంచయ అగం గాంచ, సరే అగం గాంచయ అదీధరత్. అగం అంటే పర్వతాన్ని, కృష్ణావతార సమయంలో గోవర్ధన పర్వతాన్ని, గాం వరాహావతార సమయంలో భూమిని, ఈ రెండింటిని ఆయన ధరించాడు కదా. కృష్ణావతార సమయంలోనేమో గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తి దాన్ని ధరించాడు. వరాహావతార సమయంలో ఏం చేశాడు, భూమిని, సముద్రంలో మునిగిపోయి ఉన్నటువంటి భూమిని పైకి లేవనెత్తి తన కోర మీద నిలబెట్టుకున్నాడు. కాబట్టి అగం గాంచయ అదీధరత్, అగం పర్వతాన్ని, గాం భూమిని కూడా, యహ ఎవడు అదీధరత్ ధరించాడు. యస్యాహుః శశిమచ్చిరోహర ఇతి స్తుత్యంచ నామామరాః. యస్య ఎవని యొక్క శశిమత్ శిరోహరః ఇది స్తుత్యం నామ, స్తుత్యం స్తవనీయమైనటువంటి, స్తోత్రం చెయ్యదగినటువంటి నామ, ఆయన తలుకు పేరుని ఏమని, శశిమత్ శిరోహరః. శశి అంటే చంద్రుడు, చంద్రుడిని మధించిన వాడు అంటే చంద్రుడికి బాధ కలిగించినటువంటి వాడు ఎవరు, చంద్రుడికి ఎప్పుడు బాధ కలిగించేటువంటి వాడు ఎవరు అంటే రాహు. ఓకే, ఆ చంద్రుడిని గ్రసిస్తూ ఉంటాడు కదా, ఎప్పుడు మింగేస్తూ ఉంటాడు కదా. కాబట్టి శశిమత్ అంటే శశిని మధించేటువంటి, చంద్రుణ్ణి బాధించేటువంటి ఆ రాహు యొక్క శిరోహరః, శిరస్సుని హరించినవాడు, రాహు యొక్క శిరస్సుని ఖండించినవాడు అనేటువంటి స్తుత్యం నామ, స్తోత్రం చేయదగినటువంటి పేరుని అమరాహ దేవతలు ఆహుహు ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఎప్పుడు పలుకుతూ ఉంటారు. సహా అటువంటి అంధక క్షయకరః, అంధక అంటే అంధక వంశాలు, వృష్ణి యదు అంధక వంశాలు ఇవన్నీ కూడాను ఆ మధురా నగరము అక్కడంతా నివసించినటువంటి వీళ్ళ తలుపు వంశాలన్నమాట. ఆ అంధకులకు అంటే అంధక వంశానికి అంటే యాదవులకి క్షయకరః. ఇక్కడ ఈ క్షయ శబ్దానికి మనకి ఎప్పుడు సమంగా తెలియని కూడా తెలియదు ఈ అర్థం ఉందని చెప్పి. క్షయము అంటే వాళ్ళు ఉండటానికి కావలసినటువంటి ఒక నివాస స్థానము, వాళ్ళు ఉండటానికి కావలసినటువంటి ఒక నగరము అని అర్థం అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఊహించాం ఈ క్షయ శబ్దానికి ఎటువంటి అర్థం ఉంటుందని చెప్పి, బట్ ఉంది. అంధకులకు క్షయకరః ఒక నివాస స్థానాన్ని కల్పించాడు ఆయన. ద్వారకా నగరాన్ని నిర్మించి వాళ్ళకందరికీను ఉండడానికి ఒక సరైనటువంటి, అంటే మాటి మాటికి తన మీద దండయాత్రలు జరుగుతూ ఉంటే ఈ యాదవులందరూ మేము అసలు కంఫర్టబుల్ గా ఉండడానికి మాకు చోటే లేదా, ఎప్పుడు మేము ఇట్లా దండయాత్రలతో బాధపడుతూ ఉండాల్సిందేనా అని చెప్పి అనుకుంటూ ఉంటే, అప్పుడు ఈయన ఏం చేశాడో అందాక వీళ్ళందరినీ ఒప్పించి, ఎక్కడ బృందావనంలో ఉన్నటువంటి, బృందావనం కాదు మథుర ఎక్కడుంది, ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి మథురా నగరం నుంచి వీళ్ళందరినీ అక్కడికి మైగ్రేట్ చేయించాడు. గుజరాత్ లో ఉన్నటువంటి ద్వారకా నగరానికి అక్కడికి మైగ్రేట్ చేయించాడు అనమాట.
అలా వాళ్ళకందరికీ ఒక నివాస స్థానాన్ని కల్పించాడు. అట్లాంటి వాడు స్వయం అంధకక్షయకర, తాను స్వయంగా ఆ స్వయం ఇక్కడ తీసుకోకల్లా, అంధకులకు ఒక క్షయాన్ని ఇచ్చిన వాడు, ఆ సర్వద సమస్తమైన కోరికలని తీర్చేవాడు అయినటువంటి మాధవ, లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు త్వాం ఆయన స్వయంగా త్వాం పాయాత్ నిన్ను రక్షించుగాక. ఇప్పుడు కష్టపడి ఒక అర్థం చెప్పుకున్నాం కదా, రెండో అర్థం చెప్పుకుందాం ఇప్పుడు. త్వాం సర్వదా ఉమాధవ పాయాత్, త్వాం నిన్ను ఉమాధవ ఉమాదేవి యొక్క ధవుడు, ఉమా పార్వతీదేవి యొక్క ధవుడు భర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు సర్వదా పాయాత్, సర్వదా ఎల్లప్పుడూ పాయాత్ రక్షించుగాక. ఎట్లాంటి ఉమాధవుడు అంటే ఏన ధ్వస్తమనోభవేన బలిజిత్కాయ పురా అస్త్రీకృత. ధ్వస్తమనోభవేన, ఏన ధ్వస్తం తీసుకున్నాం ఇంతకు మునుపు, అది కాదు, మొత్తం కలిపేసి ధ్వస్తమనోభవేన, ధ్వస్త తన చేత నాశనం చెయ్యబడినటువంటి మనోభవేన మనోభవుడు మన్మథుడు కలిగినటువంటి ఏన ఎవరి చేత బలిజిత్ కాయ, బలిజిత్ అంటే బలిని జయించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడి యొక్క శరీరము పూర్వము అస్త్రీకృత, అస్త్రంగా చేసుకోబడిందో. ఎప్పుడు అస్త్రంగా చేసుకోబడింది ఈయన యొక్క బలిజిత్ నారాయణుడి యొక్క శరీరము పరమేశ్వరుడి చేత అంటే త్రిపురాసుర సంహారం చేయవలసి ఉన్నటువంటి సమయంలో ఆయన భూమిని తన దీనిగాను, తన రథంగాను, సూర్యచంద్రుల్ని రథచక్రాలుగాను, మేరు పర్వతాన్ని తన ధనుస్సుగాను, వాసుకిని అల్లెతాడుగాను చేసుకుని దాని నుంచి నారాయణుండి తన బాణంగా చేసుకుని ఆ నారాయణ రూపమైనటువంటి ఆ బాణాన్ని ఈ మూడు త్రిపురాలు ఒకే దీంట్లో ఒకే డిగ్రీలోకి వచ్చినప్పుడు ఆ మూడింటిని ఒకేసారి షూట్ చేశాడు. కాబట్టి పూర్వము బలిజిత్కాయ, బలిని జయించినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క శరీరము అస్త్రీకృత, అస్త్రంగా చేసుకోబడింది. యశ్చ ఉద్వృత్త భుజంగహార వలయ, యశ్చ ఎవరైతే ఉద్వృత్త అంటే మెలికలు తిరుగుతూ ఉన్నటువంటి లేదా చాలా పొగరెక్కి ఉన్నటువంటి భుజంగ ఆ పాములనే హార వలయ, హారాలుగాను వలయాలు అంటే కంకణాలుగాను ధరించి ఉన్నాడు. గంగాంచ అధీధరత్, ఎవడు గంగాంచ గంగా నదిని కూడా అధీధరత్ తన శిరస్సు మీద ధరించాడు. యస్యాహు శశిమత్ శిరోహర ఇతి స్తుత్యంచ నామామరాః, యస్య ఎవని యొక్క శశిమత్ శిరః, శశిమత్ అంటే చంద్రుణ్ణి కలిగి ఉన్నటువంటి శిరః, శిరస్సు కలిగిన వాడు, అట్లా శిరస్సు కలిగి ఉన్న హరహ పరమేశ్వరుడు అనేటువంటి స్తుత్యం నామ, ఆయన యొక్క స్తోత్రం చెయ్యదగినటువంటి నామాన్ని పేరుని అమరాహ ఆహుహు, అమరులు ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు, దేవతలు ఎప్పుడు జపించుకుంటూ ఉంటారు. సహా అటువంటి అంధకక్షయకర, అంధకాసురుణ్ణి నాశనం చేసిన, అంధక క్షయకర అంటే అంధకాసురుణ్ణి నాశనం చేసినటువంటి వాడు, ఆ నాశనం చేసిన వాడైన ఉమాధవుడు పరమేశ్వరుడు సర్వదా ఎల్లప్పుడూ స్వయం తనంతట తానే పాయాత్ రక్షించుగాక. ఇప్పుడు ఈ శబ్ద అర్థం విన్న తర్వాత మీకు ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉందేమో చూసుకోండి ఒకసారి. ఎవరికి డౌట్ లేదు అంటే ముందుకు వెళ్ళిపోతారు. లేదు మేడం. రైట్, సరే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు దీంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు.
వీళ్ళలో ప్రకృతం ఎవరు అప్రకృతం ఎవరు అంటే ఇద్దరూ మనకి స్తోత్రం చేయదగిన వాళ్ళే కదా. మనం ఒకళ్ళని స్తోత్రం చేసి ఒకళ్ళని మానేయం కదా. కాబట్టి ఇద్దరూ కూడా ప్రకృతమే అవుతారు. కాబట్టి ఇది ప్రకృత శ్లేష అన్నమాట. ఓకే. తర్వాత అంటే మనకి దీంట్లో కోలియానందంలో అయితే ప్రకృత శ్లేష, అప్రకృత శ్లేష, ప్రకృత శ్లేష అని చెప్పి క్లియర్ గా చెప్తారు. ఇక్కడికి అంటే ఈయన రుయ్యకుడు గారు గ్రంథం రాస్తున్నటువంటి టైంకి అంత క్లారిటీ రాలా దీంట్లో అలంకార శాస్త్రంలో. అందుకోసం అని చెప్పి ఈయన ఇంతవరకే చెప్పి ఊరుకున్నాడు. తర్వాత రెండోది ఏమిటి, చదవండి ఎవరంటే. నీతానాం ఆకులీభావం లుబ్ధైః భూరి శిలీముఖైః సదృశే మనవృద్ధానాం కమలానాం త్వదీక్షణే. ఓకే. ఒక నాయిక యొక్క ఈక్షణములు అంటే కళ్ళని స్తోత్రం చేస్తూ ఉన్నాడు కవి. త్వత్ ఈక్షణే, నీ తాలూకు చూపులు ఏవైతే ఉన్నాయో, నీ తాలూకు కళ్ళు అవి కమలానాం సదృశే, కమలములకు సదృశే సమానంగా ఉన్నాయి. ఓకే. ఇక్కడ ప్రకృతం ఎవరు అంటే నాయిక యొక్క కళ్ళు ప్రకృతం మనకి. ఈ కళ్ళకి ఉదాహరణంగా ఏమని, కళ్ళకి ఉపమానంగా ఏం చెప్తున్నాడు, కమలములని ఉపమానంగా చెప్తున్నాడు. ఎటువంటి కమలములు, లుబ్ధై, బాగా అంటే అంటే కమలాలలో ఏ తేనె అయితే ఉంటుందో ఆ తేనె కోసం బాగా లుబ్ధై, ఆశ కొని ఉన్నటువంటి, చాలా దానికోసం ఆశ పడుతూ ఉన్నటువంటి భూరి శిలీముఖై, భూరి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి శిలీముఖై, శిలీముఖములు. శిలీముఖ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, తుమ్మెదలు అని, బాణాలు అని. ఇక్కడ ప్రస్తుతం మనం తుమ్మెద అర్థం తీసుకుంటున్నాం. భూరి చాలా ఎక్కువగా ఉన్నటువంటి శిలీముఖై, తుమ్మెదల చేత ఆకులీభావం నీతానా. ఇప్పుడు ఒక పువ్వులో ఒక తుమ్మెద వచ్చి వాలింది అనుకోండి, అది పువ్వేమీ పెద్దగా చెదరదు. అలా కాకుండా ఓ 10 తుమ్మెదలు ఎట్వన్స్ దాని మీదకి మూగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ పువ్వు ఏమవుతుంది, పువ్వు అన్ని వచ్చి దాని మీద వాలితే పువ్వు బరువుకి ఒరిగిపోతుంది, లేకపోతే దాని తాలూకు రేకులు అవి చెదిరిపోతాయి, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి తుమ్మెదల చేత ఒకసారి అటాక్ చెయ్యబడి ఆకులీభావాన్ని తన ఆకులత్వాన్ని పొందించబడింది, అంటే తలకిందులు చేసేయబడింది. అటువంటి కమలాన వనవృద్ధాన. ఇంకోటి ఏమిటి, వన అంటే నీటిలో, వృద్ధాన పెరిగినవి. ఓకే. నీటిలో పెరుగుతున్నవి అయినటువంటి కమలాన, కమలాలకి త్వదీక్షణే, నీ తాలూకు కన్నులు సదృశే సమానంగా ఉన్నాయి, వాటిలాగా ఉన్నాయి. ఇది ఒక అర్థం. రెండో అర్థం తీసుకుందాం. త్వదీక్షణే, ఓ నాయిక, నీ తాలూకు కన్నులు లుబ్ధై, వేటగాళ్ల చేత, భూరి శిలీముఖై, పెద్ద పెద్ద బాణాలు లేకపోతే లెక్కకు మించినటువంటి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బాణాలతో ఆకులీభావం నీతాన, ఆకులత్వాన్ని పొందించబడినవి, అంటే ఆ కలగుండు పడేటట్టుగా చెయ్యబడినవి. వన వృద్ధాన, వన అరణ్యంలో, వృద్ధాన పెరిగినవి అయినటువంటి కమలాన. ఇక్కడ కమల శబ్దానికి అర్థం ఏమిటి, రెండో అర్థం ఏమిటి, లేళ్ళు అని. ఓకే. కమలాన లేళ్లకి సదృశి సమానంగా ఉన్నాయంటే లేళ్ల తాలూకు కళ్ళతోటి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ప్రకృతం ఏది అంటే నాయిక యొక్క కన్నులు. రైట్. ఇప్పుడు వాటికి ఉపమానంగా చెప్పబడినటువంటి కమల శబ్దంతో చెప్పబడినటువంటి కమలాలు కానీ లేళ్లు కానీ రెండూను కవి వర్ణించడానికి ఉద్దేశించినటువంటి విషయాలు కావు. కాబట్టి రెండు కూడా అప్రకృతాలు అవుతాయి. కాబట్టి ఇది అప్రకృత శ్లేష అన్నమాట. అంటే విశేషణ విశేష్యాలు రెండు చెప్పబడి విశేషణ విశేష్యాలు కాదు, ఇవి అర్థాలు రెండు, ఒకటి అర్థాలు రెండు అప్రకృతాలైనటువంటి, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను.
ఇంతకు ముందు దాంట్లో అర్థాలు రెండు ఏ అర్థాలు తెలుగు స్ఫూర్తి అయితే కలుగుతుందో ఆ అర్థాలు రెండు కూడాను ప్రకృతాలు కావడం ఇంతకు ముందు శ్లోకంలో చూసాము. రెండర్థాలు అప్రకృతాలు కావడం ఈ శ్లోకంలో చూసాం. రైట్, ఇప్పుడు మనం ప్రకృత శ్లేష దాన్ని చూస్తున్నాం. చదవండి ఎవరైనా శ్లోకం. స్వేచ్ఛోపజాతి విషయోపి నయాతి జాతి కదమ్మా, జాత. స్వేచ్ఛోపజాత విషయోపి స్వేచ్ఛోపజాత విషయోపి నయాతి వక్తుం దేహి ఇతి మార్గణశతైశ్చ దదాతి దుఃఖం మోహాత్ సమాక్షిపతి జీవితమప్యకాండే కష్టం మనోభవ ఇవీశ్వర దుర్విదగ్ధః. కష్టం మనోభవ ఇవ ఈశ్వర దుర్విదగ్ధః. ఈశ్వర దుర్విదగ్ధః. ఈశ్వర అంటే ఏమిటి? నిగ్రహానుగ్రహ సమర్థుడు, దుర్విదగ్ధః చాలా దుష్టుడు అయినటువంటి వాడు. అంటే ఒక రాజు, దుష్టుడైనటువంటి ఒక రాజు. మనోభవ ఇవ మన్మథుడి లాంటి వాడు. అంటే రాజు మన్మథుడి లాంటి వాడు. ఎందుకుట? స్వేచ్ఛోపజాత విషయోపి నయాతి వక్తుం దేహి. ఈయనకి స్వేచ్ఛ అంటే తన ఇష్టం ప్రకారమే, ఉపజాత తనకి కలిగినటువంటి అంటే తనకి ఉన్నటువంటి విషయ అపి విషయం కలిగిన వాడు. విషయం అంటే రాజు యొక్క దేశము, కోశము మొదలైనటువంటి సంపద ఏదైతే ఉంటుందో అదంతా రాజు యొక్క విషయాలని చెప్పబడతాయి. ఓకే, అవన్నీ అంటే ఈ రాజుకి చాలా సంపద కలిగి ఉండి అతను ఎవరికి ఎంత దానం చేసినా కూడా ఏమీ ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మార్గణ శతై అంటే యాచకుల యొక్క సముదాయాల చేత దేహి ఇది, దేహి అంటే దేహి కాదు, దేహి అంటే భిక్షాన్ దేహి, ఏదైనా నాకు ఒక వస్తువుని దేహి ఇవ్వు అని వక్తుం నయాతి అంటే వాళ్ళ చేత ప్రార్థించబడడానికి అతను వీలు ఇవ్వడు. అంటే యాచకులు ఎవరిని అతను ఎంటర్టైన్ చెయ్యడనమాట. ఎంటర్టైన్ చెయ్యడు అంటే ఇతనికి ఏమన్నా సంపద లేదా అంటే స్వేచ్ఛోపజాత విషయ, స్వేచ్ఛగా ఆయనకి తన ఇష్ట ప్రకారం తనకి ఏం చేసినా అవకాశం ఉండేటువంటి విషయం కలిగిన వాడైనప్పటికీ కూడా దేహి మార్గణ శతముల చేత అంటే యాచక సముదాయాల చేత దేహి ఇది వక్తుం నయాతి. మాకు ఫలానా ఇవ్వవయ్యా, నాకు ఈ కోరిక తీర్చు అని చెప్పి అడగడానికి అతను అవకాశం ఇవ్వడు. అతను సాధ్యం కాదు. అలాగే దదాతి దుఃఖం, ఇంకా బిసైడ్స్ ఏం చేస్తాడంటే దుఃఖం దదాతి, దుఃఖాన్ని కలగజేస్తాడు. మోహాత్ సమాక్షిపతి జీవితమప్యకాండే. మోహాత్ అంటే తన యొక్క అజ్ఞానం వల్ల, తన యొక్క అజ్ఞానం కారణంగా అంటే తనే సర్వసమర్థుడు, తనే అందరికంటే గొప్పవాడు అనేటువంటి ఆ అజ్ఞానం ఏదైతే ఉంటుందో దానివల్ల అకాండే అంటే అర్ధాంతరంగా జీవితం అపి ఇతరుల యొక్క జీవితాన్ని కూడా సమాక్షిపతి లాగేస్తాడు. అంటే ఎవరి మీద నా కోపం వస్తే వాళ్ళకి మరణదండనలు అవి విధించి వాళ్ళని చంపేస్తాడు. కష్టం మనోభవ, కష్టం, అయ్యయ్యో ఎంత కష్టం అయ్యా. ఎందుకంటే ఈ ఈశ్వర దుర్విదగ్ధుడు మనోభవ ఇవ మన్మథుడి లాంటి వాడు. మరి ఇప్పుడు ఈ మన్మథుడు ఎలా ఏం చేస్తాడు? స్వేచ్ఛోపజాత విషయోపి దేహి ఇది నయాతి వక్తు. స్వేచ్ఛ అంటే తన ఇచ్ఛ ప్రకారమే, ఉపజాత విషయ అంటే తాను ఎవరి మీద అయితే బాణాలు సంధించాలో అటువంటి విషయాలు అంటే ఏంటి? తనకు బాణాలకి ఎయిమ్స్ అన్నమాట. బాణాలకు గురి కాదగినటువంటి మనుషులు వాళ్ళందరూ అతనికి ఉన్నారు. వాళ్ళ మీద అతను బాణాలు వేస్తాడు, వాళ్ళందరినీ బాధిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ దేహి, అతడు దేహి శరీరం కలిగిన వాడు అని వక్తుం నయాతి చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? అతను అనంగుడు కదా, మన్మథుడు కదా, మనసులోనే ఉంటాడు తప్పిస్తే బయటికి మనకి కనిపించడు. అనంగుడు కావడం వల్ల అతడు
జనుల మీద బాణాలు వేస్తాడు, వాళ్ళని బాధిస్తాడు. అతని బాణ ప్రహారాన్ని జనం అందరూ ఫీల్ అవుతారు. అయినా కూడా అతడు దేహి ఇది వక్తుం నయాతి. అతను దేహి, శరీరం కలిగిన వాడు, ఈ ఫలానా వాడు మన ఎదురుగుండా ఉండి నన్ను బాధిస్తున్నాడు అని ఎవ్వళ్ళు చెప్పలేరు. తర్వాత మార్గణ శతైశ్చ దదాతి దుఃఖం. మార్గణ శతై, తన యొక్క మార్గణాలు అంటే బాణాల యొక్క శతములతో అంటే వందల కొద్ది బాణాలతో, ఉన్నవి 5 బాణాలు, ఆ 5 బాణాలని రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ వేసి దదాతి దుఃఖం, జనులకు దుఃఖాన్ని కలగజేస్తాడు. ఇంకా మళ్ళీ మోహాత్ సమాక్షిపతి జీవితమప్యకాండి. ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళకు మోహాన్ని కలిగించి, అంటే నాయిక మీద నాయకుడికి, నాయకుడి మీద నాయికకి మోహాన్ని కలిగించి, ఆ మోహంతో జీవితం అపి, వాళ్ళ జీవితాన్ని కూడా అకాండే అర్ధాంతరంగా సమాక్షిపతి లాగేస్తాడు. కాబట్టి మన్మథుడు ఏ పనులైతే చేస్తాడో ఆ పనులని రాజు చేస్తున్నాడు. కాబట్టి ఆ పనులే అంటే అవే చేస్తున్నాడా అంటే అక్కడ ఉన్నటువంటి విశేషణాలని కొన్నిసార్లు మనం సగంలోకి విరిచి, కొన్నిసార్లు ఫుల్ గా యాజ్ ఇట్ ఈస్ గా వాడుకుని ఎట్లా వాడుకున్నా సరే ఆ విశేషణాలను అట్లాగే వాడుకుంటున్నాం. కాబట్టి మన్మథుడు చేసే అవే పనులు చేస్తాడా అంటే మన్మథుడు ఏ పనులు అయితే చేస్తాడని చెప్పడానికి విశేషణాలు ఉన్నాయో అవే విశేషణాలు రాజు కూడా అప్లై. రైట్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ప్రకృతమైనటువంటి వాడు రాజు, అప్రకృతమైనటువంటి వాడు మన్మథుడు. కాబట్టి ఈ ప్రకృతమైనటువంటి అర్థము, అప్రకృతమైనటువంటి అర్థము రెండింటినీ వాచ్యంగా అర్థం చెప్పుకుంటున్నాం మనం. ప్రతిపదార్థం రాసుకుని మరీ అర్థం చెప్పుకుంటున్నాం. కాబట్టి రెండు వాచ్యార్థాలే. అందువల్ల ఇవి రెండు కూడాను ద్వయోర్వా ఉపాదాని అంటే ఈ రెండింటినీను రెండు ఈశ్వర మనోహయోగ అంటే రెండు విశేష్యాలని మనం చెప్పాం. కాబట్టి ఇవి రెండు కూడాను ఒకటి ప్రాకరణికము, ఈశ్వరుడు ప్రాకరణికము, మనోభవుడు అప్రాకరణికము. కాబట్టి ఇది ప్రాకరణిక శ్లేషం. రైట్. తర్వాత ఎవరు చూస్తారండి? శబ్దార్థో భయగత కాదు, భయగతత్వేనా అనకండి. మీరు ముందర ఇది ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. శబ్దార్థ ఉభయగతత్వేన మహోదయ శబ్దార్థో ఉభయగతత్వేన వర్తమానత్వాత్ త్రివిధః తత్ర ఉదాత్త ద్విస్వర భేదాత్ ఉదాత్తాది స్వరభేదాత్ ప్రయత్నభేదాచ్చ శబ్దాన్యత్వే శబ్దశ్లేషో యత్ర ప్రాయేణ పదభంగో భవతి అర్థశ్లేషస్తు యత్ర స్వరాదిభేదో నాస్తి అతయేవ న తత్ర సభంగ పదత్వం సంకలనయాతు భయశ్లేషో యథా. ఏష చ శబ్దార్థోభయగతత్వేన వర్తమానత్వాత్ త్రివిధః. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? ప్రకృత శ్లేష, అప్రకృత శ్లేష, ప్రకృతాప్రకృత శ్లేష అని చెప్పుకున్నాం. రైట్. దీన్నే మళ్ళీ ఇంకో రకమైనటువంటి, అంటే ఈ మూడు భేదాలే, మళ్ళీ వేరే వేరే భేదాలు ఏం లేవు. ఈ మూడు భేదాలలోనే ఇది ఎలా ఉంటుంది అంటే దీని తలకు ఒక ఉనికి ఎలా ఉంటుంది అంటే శబ్దార్థోభయగతత్వేన, శబ్దగతము, అర్థగతము, ఉభయగతము. అంటే శబ్దార్థోభయగతం, శబ్దము అర్థము అనేటువంటి రెంటి యందు ఉన్నటువంటిది. ఈ రకంగా వర్తమానత్వాత్, ఇది ఇట్లా ఉండడం వల్ల త్రివిధ అంటే శబ్దగత శ్లేష, అర్థగత శ్లేష, శబ్దార్థ ఉభయగత శ్లేష అని మూడు రకాలు అవుతుంది. తత్ర ఉదాత్తాది స్వరభేదాత్ ప్రయత్నభేదాచ్చ శబ్దాన్యత్వే శబ్దశ్లేష యత్ర ప్రాయేణ పదభంగో భవతి.
ఇది అసలు మనకి ఉదాత్తాది స్వరభేదాత్ అనేటువంటిది మనకి అసలు మనం దీన్ని అర్థం చేసుకోలేని సమంగా. ఉదాత్తాది స్వరభేదాత్, ఉదాత్తము మొదలైనటువంటి స్వరాలతో వచ్చేటువంటి భేదం వల్ల. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఒక సమాసానికి ఒక స్వరం ఉంటే మరొక సమాసానికి మరొక స్వరం ఉంటుంది. ఇప్పుడు మీకు అందరికీ సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పగలనంటే, ఇప్పుడు ఈయన త్వష్టృ ప్రజాపతి ఇంద్రుణ్ణి చంపడం కోసం అని చెప్పి ఆయన ఇంద్రుడిని చంపేటువంటి కొడుకును పొందడం కోసం అని చెప్పి ఆయన యజ్ఞం చేశాడు. ఏండి ఇంద్రస్య శత్రు ఆయన ఏం చేశాడంటే ఇంద్రశత్రుర్వర్ధస్వ అనేటువంటి మంత్రంతో హోమం చేశాడు. ఆ ఇంద్రశత్రుర్వర్ధస్వ అనేటువంటి దాంట్లో ఇంద్రశత్రువు అనేటువంటి మాటని రెండు రకాలుగా సమాసం చేయొచ్చు. ఇంద్రస్య శత్రువు, ఇంద్రశత్రువు. దీనికి అంటే ఇదేమిటి, తత్పురుష సమాసం. ఇంద్రస్య శత్రువు, ఇంద్రశత్రువు అనేటువంటిది తత్పురుష సమాసం. ఈ దీంట్లో ఏమవుతుంది, శత్రు శబ్దానికి ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి శత్రువు మీద శత్రు శబ్దం మీద స్వరం ఉంటుంది. అదే ఇంద్రహ శత్రువు యస్య సహ అనేటువంటి బహువ్రీహి సమాసం కనుక చెప్పుకుంటే అప్పుడు కూడా అది ఇంద్రశత్రువు అవుతుంది. అప్పుడేమవుతుంది, ఇంద్రహ శత్రువు అనేటప్పుడు ఇంద్ర శబ్దానికి ప్రాధాన్యం వచ్చి దాని మీద స్వరం ఉంటుంది. అయితే ఈయన ఏం చేశాడు, తన తలకు అంటే మరీ చాలా ఎక్సైట్మెంట్ తోటి చాలా దీంతో పనులు చేసేటప్పుడు మనకి తెలియకుండానే తప్పులు చేస్తాం. అది కాకుండా విష్ణువు తలకు యోగమాయ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఇట్లా ఇట్లా అంటే ఇంద్రుణ్ణి చంపడము అంటే అది ఒక రకంగా దేవ జాతినికి మొత్తానికి ఇబ్బందిని కలగజేయడం కదా. అందుకోసం ఇట్లాంటి తప్పుడు పనులు ఎక్కడ జరుగుతూ ఉన్నా సరే యోగమాయ అక్కడ సిద్ధంగా ఉంటుంది. దాంతో ఆ యోగమాయ ఆయన్ని ఆవరించి ఏం చేస్తుంది, తత్పురుష సమాసంతో పలకవలసినటువంటి స్వరాన్ని బహువ్రీహి సమాసానికి స్వరంగా మార్చింది. అలా మారేటట్లుగా చేసింది. మారేటట్లుగా చేస్తే ఏమైంది, ఈయన ఇంద్రశత్రువు వర్ధస్వ అని పలికేటువంటి దాంట్లో బహువ్రీహి సమాసం యొక్క స్వరంతో దాన్ని పలికాడు. దాంతో ఏమైంది, ఇంద్రుణ్ణి చంపాల్సినటువంటి వీడు కాస్త వృత్రాసురుడు కాస్త ఇంద్రుడి చేత చంపబడ్డాడు. ఓకే, ఇప్పుడు ఉదాత్తాది స్వరభేదాత్. ఇప్పుడు మనకి సర్వదో మాధవ పాయాత్ అనేటువంటి దాంట్లో మనం ఏం చేసాము, సర్వదా మాధవ అని ఒకసారి, సర్వద మాధవ అని ఒకసారి చేసుకున్నాను డివిజను, సర్వదా ఉమాధవ అని ఒకసారి చేశాం. ఇప్పుడు అది కాదు, అక్కడ కాదు మనం తీసుకోవాల్సింది ఒక్క నిమిషం. యశ్చోధృత్వ భుజంగహార వలయో, అక్కడ అది తీసుకోవచ్చు. అదే నేను దానికోసమే వెతుకుతున్నాను. అక్కడ స్వరభేదం లాస్ట్ పేజ్ లాస్ట్ లైన్ లో ఉందండి. ఇప్పుడు యశ్చోద్వృత్త భుజంగహార వలయ గంగా అంచ యోధీధర ఇక్కడ ఉంది చూడండి. భుజంగ అరవలయ అని విష్ణు పక్షంలో చేసుకున్నాం. విష్ణు పక్షంలో మనం పదవిభాగం చేసుకున్నాం. శివుడి పక్షంలో ఏం చేసాము, యశ్చ ఉద్వృత్త భుజంగహార వలయ గంగాంచ యోధీధరత్ అన్నాం. దాంతో ఏమైపోయింది, మనం భుజంగ అంటే భుజంగం హినస్తి ఇది భుజంగ అని అర్థం చెప్పుకున్నాం, అని సమాసం చెప్పుకున్నాం. అదే భుజంగ హార వలయ, భుజంగా ఏవ హారాహ వలయాశ్చ యస్య సహా భుజంగ హార వలయ అని చెప్పి శివుడి పక్షంలో సమాసం చెప్పుకున్నాం. దాంతో శివుడి పక్షంలో చెప్పుకుంటున్నప్పుడేమో అక్కడ ఒక ఇది ఉంటుంది, ఒక స్వరం ఉంటుంది. విష్ణు పక్షంలో భుజంగ అరవలయ అని చెప్పుకున్నప్పుడు ఇంకొక స్వరం ఉంటుంది. కాబట్టి ఉదాత్తాది స్వరభేదాత్. ప్రయత్న భేదాత్. ప్రయత్న భేదం అంటే ఏమిటి, మనం దాన్ని పలకడానికి చేసేటువంటి ప్రయత్నం. మనకి చెప్తారు కదా, ఈ
అక్షరాల్ని పలకడానికి మనకి కంఠం దగ్గర నుంచి అకుహ విసర్జనీయానాం కంఠ విశేషానాంతాలు ఇవన్నీ చెప్పి మనం ఏ స్థానాల్లోంచి ఏ ప్రయత్నంతో వివార సంవార శ్వాసోనాదో ఘోషో ఘోషో ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ప్రయత్నాలతోటి మనం ఆ ఒక పదాన్ని ఒక ప్రయత్నంతో పలికితే మరొక పదాన్ని మరొక ప్రయత్నంతో పలుకుతాం. ఏన ధ్వస్తం అనోభవేన ఇక్కడ ఉందనుకోండి, ఏన ధ్వస్తం అనహ అభవేన అని విష్ణు పక్షంలో చెప్పుకున్నాము, ఏన ధ్వస్తమనోభవేన అని శివుడి పక్షంలో చెప్పుకున్నాం. దాంతో ధ్వస్తం అనహ అభవేన అనేసరికల్లా చేసేటువంటి ప్రయత్నం వేరే, ధ్వస్తమనోభవేన అన్నప్పుడు చేసేటువంటి ప్రయత్నం వేరే. కాబట్టి స్వరభేదాత్ ఉదాత్తాది స్వరభేదాత్ ప్రయత్న భేదాచ, ఉదాత్తానుదాత్తాది స్వరభేదాలు, తర్వాత ప్రయత్న భేదము మనం దానికోసం చేసేటువంటి దాని తలకు మెకానిజం, ఆ మెకానిజంలో వచ్చేటువంటి భేదము, దానివల్ల శబ్ద అన్యత్వి. శబ్దాలు ఈ అర్థంలో ఒక పదాలు గాను ఒక శబ్దాలు గాను, ఆ అర్థంలో ఒక శబ్దాలు గాను. ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ధ్వస్తం ఏన ధ్వస్తం అనహ అభవేన అని చెప్పి అన్న విన్యాసంతో ఒక అర్థంలో ఉంటే, ధ్వస్తం అనోభవేన అనేటువంటి విన్యాసంతో మరొక అర్థంలో ఉంటాయి. కాబట్టి శబ్ద అన్యత్వే, ఈ అర్థానికి వేరే శబ్దాలు, ఈ అర్థానికి వేరే శబ్దాలు, ఇలా శబ్దాలు మారిపోతే శబ్దశ్లేష యత్ర ప్రాయేణ పదభంగో భవతి, అది అప్పుడు శబ్దశ్లేష అవుతుంది. దాన్ని ప్రాయేణ సాధారణంగా అక్కడ ఏమవుతుంది అంటే, సాధారణంగా కాదా అసలు యాక్చువల్ గా పదభంగ భవతి, పదాలని విరవడం అవుతుంది. అంటే శబ్దాలని విరిచి చెప్పుకుంటే శబ్దశ్లేష అని బండగా చెప్పుకోవచ్చు, కానీ శాస్త్రంలో అలా చెప్పకూడదు. కాబట్టి ఏదైతే శబ్దాల మీద ఆధారపడి ఉందో అది శబ్దశ్లేష. మనం దాన్ని గుర్తుపట్టడానికి మనకు ఒక కొండ గుర్తు ఏమిటాయి అంటే, ప్రాయేణ పదభంగో భవతి, అక్కడ పదాలు బ్రేక్ అవుతాయి. పదాలని విరిచి ఒక అర్థంలో ఒక రకంగానూ ఒక అర్థంలోనూ ఒక రకంగానూ విరిచి చెప్పుకోవడం జరుగుతుంది. అర్థశ్లేషస్తు ఎత్ర స్వరాది భేదో నాస్తి. అర్థశ్లేష అంటే ఏమిటి? ఎత్ర స్వరాది భేద నాస్తి, అది ఉన్న పదాన్ని ఉన్నట్టుగా ఈ అర్థంలోనూ చెప్పుకోవచ్చు, ఈ అర్థంలోనూ చెప్పుకోవచ్చు. దానికి స్వరభేదం ఏమీ రాదు. అంటే ఇప్పుడు మోహాత్ సమాక్షిపతి జీవితమప్యకాండే, మోహం కారణంగా జీవితాన్ని కూడా అకాండే సమాక్షిపతి అర్ధాంతరంగా లాగేస్తాడు. రాజు ఆపరేట్ చేస్తాడు, మన్మథుడు ఆపరేట్ చేస్తాడు. అక్కడ ఏమైనా మనం అర్థాలు పదాలు మార్చుకుంటున్నామా అంటే మార్చట్లా, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే వాడుతున్నాం. కాబట్టి అక్కడ అతయేవ న తత్ర సభంగ పదత్వం, అందువల్ల అది అర్థశ్లేష అవుతుంది. తత్ర సభంగ పదత్వం, దాంట్లో సభంగ పదత్వం అంటే భంగంతో విరుపుతో కూడినటువంటి పదాలు కలిగి ఉండడం అనే లక్షణం దాంట్లో ఉండదు. సంకలనయాదు ఉభయశ్లేష యథ, ఇప్పటిదాకా ప్రకృత శ్లేష అప్రకృత శ్లేష ప్రకృత శ్లేష అని చెప్పి అర్థం మీద ఆధారపడినటువంటి క్లాసిఫికేషన్. అంటే అర్థం తాలూకు రెండు అర్థాలు ప్రకృతం కావడం, రెండు అర్థాలు అప్రకృతం కావడం, లేకపోతే ఒకటి అప్రకృతము ఒకటి అప్రకృతం కావడం అనేటువంటిది అర్థం మీద ఆధారపడినటువంటి డివిజన్ అది, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దీన్ని శబ్దం మీద ఆధారపడినటువంటి దానిగా డివైడ్ చేస్తున్నాడు అనమాట. సో సంకలనయాదు, ఇప్పుడు మీరు శబ్దశ్లేషని చూసారు, అర్థశ్లేషని చూసారు. ఉభయశ్లేష, రెండు కలిసి ఉన్నటువంటి ఇది ఎలా ఉంటుందంటే, ఆ శ్లేషాలంకారం ఎలా ఉంటుందంటే, రక్తఛదత్వం వికచావహంతః వాలం జలైః నాలం జలైః సంగతమాదధానాః నిరస్య పుష్పేషు రుచిం సమగ్రాం పద్మావిరేజుః శ్రమణా యథైవ. రక్తఛదత్వం వికచావహంతః నాలంజలైః సంగతమాదధానాః నిరస్య పుష్పేషు రుచిం సమగ్రాం పద్మావిరేజు శ్రమణా యథైవ. పద్మాః పద్మములు, శ్రమణాః యథా ఏవ శ్రమణులు ఏ విధంగా, శ్రమణులు అంటే ఏమిటి, సన్యాసులు.
సన్యాసులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా విరేజుకు ప్రకాశించినాయి. కమలాలు ఎలా ఉంటాయి, సన్యాసులు ఎలా ఉంటాయి. వికచాహ చాలా వికసించి ఉన్నాయి. రక్తఛదత్వం వహంతః రక్త అంటే బాగా ఎర్రగా ఉన్నటువంటి ఛదత్వం రేకులు కలిగి ఉండడాన్ని వహంతః వహిస్తూ ఉన్నాయి, కలిగి ఉన్నాయి. రైట్. ఆ వికచాహ బాగా వికసించి ఉన్నాయి. నాలం జలైః సంగతం ఆదధానా జలైః సంగతం నీటితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి నాలం. నాలం అంటే ఏమిటి? ఆ కాడ. ఆ కాడని ఆదధానాహ ఆ పొంది ఉన్నాయి, కలిగి ఉన్నాయి, ధరించి ఉన్నాయి. ఓకే. అది నిరస్య పుష్పేషు రుచిం సమగ్రం అవి చాలా అందంగా ఉండడం వల్ల చాలా ఎర్రటి తామర పూలు వికసించి అట్లా కనిపిస్తూ ఉంటే కంటి నిండా మనకి వేరే ఇంకెటన్నా చూద్దామని అనిపిస్తుందా, వేరే ఇంకేమన్నా పువ్వుల్ని చూడాలని కోరిక కలుగుతుందా మనకి, వాటి మీదే దృష్టి ఉంచాలని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి పుష్పేషు ఇతర పుష్పాల యందు సమగ్రాం రుచిం మన మానవులకు ఉండేటువంటి రుచి అంతటిని అంటే ఇష్టాన్ని అంతటిని నిరస్య పోగొట్టి ఉన్నటువంటి ఈ పద్మాలు శ్రమణాహ యథా శ్రమణులలాగా విరేజుకు ప్రకాశించినాయి. ఎందుకని శ్రమణులలాగా అంటే వీళ్ళు వికచాహ కచము లేనివారు, జుట్టు లేనివారు. రక్తఛదత్వం వహంతః కచ శబ్దానికి అర్థం ఏమిటంటే జుట్టు. శ్రమణులు సన్యాసులు జుట్టు తీసేసుకుంటారు కదా, బోడి తలలతో ఉంటారు. తర్వాత ఆ రక్తఛదత్వం వహంతః రక్త ఎర్రగా ఉన్నటువంటి ఛదత్వం అంటే దుస్తులు బట్టలు కలిగి ఉండడాన్ని వహంతః ఎర్రటి కావి బట్టలు కట్టుకుంటారు కదా వాళ్ళు, ఆ కావి బట్టలు కలిగి ఉండడము అనేటువంటి దాన్ని వహంతః వహిస్తూ ఉన్నారు. జలై ఇక్కడ జల శబ్దానికి ఏం చేయాలి? లడయో రభేద అని చెప్పి డకారాన్ని తీసుకోవాలి. ఇక్కడ జడై జడులైనటువంటి జనులతో, అజ్ఞానులైనటువంటి జనులతో అలం సంగతం ఎక్కువ సంగత్యాన్ని నా ఆదధానా పెట్టుకోకుండా ఉన్నటువంటి వాడు. ఓకే. ఎక్కువ జనులతోటి ఇంటరాక్షన్ అలాంటి వాటిని అవాయిడ్ చేస్తూ వాళ్ళ తలుకు లోకల్లో, వాళ్ళ తలుకు ప్రపంచంలో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఇంకా ఏమిటి? పుష్పేషు రుచిం పుష్పేషు పుష్పములు ఇషువుగా కలిగిన వాడు అంటే పుష్పాలని ఇషు శబ్దానికి అర్థం ఏమిటి? బాణాలు. పుష్పాలని బాణాలుగా కలిగినటువంటి మన్మథుడు. ఆ మన్మథుడు యందు రుచిం సమగ్రాం రుచిం అంటే ఇంట్రెస్ట్ అంతటినీ కూడా అంటే ప్రేమ ఇటువంటి వాటన్నింటి విషయంలో ఏమాత్రము రుచిని ఇష్టాన్ని నిరసించి వాళ్ళు అసలు దాన్ని అంతటిని వదిలిపెట్టేసి ఆ పద్మాహ విరేజుకు అలా ఉండేటువంటి శ్రమణులలాగా ఈ కవలాలు ప్రకాశించినాయి. ఇప్పుడు దీంట్లో చూడండి, రక్తఛదత్వం వహంతః పదాలు విరిచామా మనం? ఏవి విరవల. వికచాహ అవి వికచములు, వీళ్ళు వికచులే. ఓకే. పదాలనేవి విరవల. ఇక్కడికి వచ్చేసరికి రెండో లైన్కి వచ్చేసరికి నాలంజలై సంగతం ఆదధానా అనేటువంటి చోట జలై సంగతం నాలం ఆదధానా అని ఒక రకంగా చెప్పుకున్నాం, అంటే పద్మాల విషయంలో చెప్పుకున్నాం. వీళ్ళ విషయానికి వచ్చేసరికల్లా జడై లా అక్షరాన్ని తీసుకోకుండా డా అక్షరాన్ని తీసుకుని జడైహి అలం సంగతం న ఆదధానా అని పదాల్ని విరిచి చెప్పుకున్నాం. అలాగే పుష్పేషు రుచిం సమగ్రాం అనేటువంటి చోట పుష్పేషు సమగ్రాం రుచిం అని ఒక చోట చెప్పుకున్నాం. పుష్పేషు రుచిం సమగ్రాం పుష్పేషు రుచిం అని ఒక చోట చెప్పుకున్నాం. సో కాబట్టి ఈ విధంగా ఒక చోట అట్లాగా ఒక చోట ఇట్లాగా చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ రక్తఛదత్వం ఇత్యాదౌ అర్థశ్లేష ఎవరు చదువుతున్నారు? చదవండి. అత్ర
రక్తచ్ఛదత్వమిత్యాదావర్థశ్లేషः నాళమిత్యాదౌ శబ్దశ్లేషः ఉభయఘటనాయా ఘటనాయాం ఉభయశ్లేషः ఉభయశ్లేషः గ్రంథ గౌర ఉభయాత్తు కాదమ్మా, గ్రంథ గౌరవ భయాత్తు గౌరవ భయాత్తు ప్రథజ్ఞో నోదాహృతం. పృథగ్నోదాహృతం. అత్ర రక్తచ్ఛదత్వం ఇత్యాదో అర్థశ్లేషः చెప్పుకున్నాం కదా. రక్తచ్ఛదత్వం వికచాహ ఇట్లాంటి దాంట్లో అర్థశ్లేషం. ఓకే, నాళం ఇత్యాదో ఎందుకని అర్థశ్లేష? అక్కడ మనం పదాలనేమి విరవలేదు. పదాలని విరవకుండా ఉన్న వాటిని ఉన్నట్టుగా ఉంచి దానికి ఒకసారి ఈ అర్థము ఒకసారి ఆ అర్థము చెప్పుకున్నాం కాబట్టి అది శబ్దశ్లేష, అది అర్థశ్లేష. నాళం ఇత్యాదౌ శబ్దశ్లేష. సో నాళం జలై సంగతం ఈ వాక్యం ఏదైతే ఉందో దాంట్లో శబ్దశ్లేష. ఎందుకని పదాలని విరిచి చెప్పుకున్నాం కాబట్టి. ఉభయ ఘటనాయాం ఉభయశ్లేష. ఇప్పుడు ఉభయ ఘటనాయాం రెండు ఉండేటువంటి చోట ఎక్కడ వికచాహ అనే పదం ఉందనుకోండి, ఆ వీళ్ళది పద్మాల విషయంలోనేమో వికచాహ వికసించి ఉన్నవి అని అర్థం చెప్పుకుంటాం. శ్రవణుల విషయంలోనేమో వికచాహ అంటే కచము లేనివారు అని అర్థం చెప్పుకుంటాం. కాబట్టి అక్కడ ఉభయశ్లేష అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గ్రంథ గౌరవభయాత్తు పృథంగ్ నోదాకృతం. ఇవన్నీను చాలా ఉంటాయి. గ్రంథ గౌరవభయాత్ నోదాకృతం. ఇంకా ఎక్కువ చెప్పట్లేదు నేను అని చెప్పి చెప్తున్నాడు. ఇది తర్వాతది కొంచెం సీరియస్ విషయం అండి. మనం రేపటి క్లాస్ లో చెప్పుకుందామా? అలాగే మేడం. ఓకే మేడం. ఓకే అండి, ధన్యవాదాలు మహోదయ. అదే స్టాప్ షేర్ ఆపేస్తున్నాను. రికార్డ్ ఆపాలండి. ఫస్ట్ మోర్లోకి వెళ్ళండి. రికార్డింగ్ ఆపేసాను సార్.